అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. స్థానిక హైస్కూల్ సెంటర్ నుండి ఎలక్ట్రికల్ డి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు రూపాయి కూడా పెంచమని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 15,000 కోట్లకు పైగా భారాన్ని మోపారన్నారు. 6 నెలల కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి ఎన్నికల ముందు కరెంటు విద్యుత్ రేట్లు పెంచమని చెప్పి ఈరోజు అడ్డగోలుగా దాదాపు 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై బాది ప్రజలకు పెనుభారమైనటువంటి ఈ విద్యుత్ ఛార్జీలని తగ్గించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో మరి 20,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలు చేయకపోగా ఏదైతే ప్రజలపై దాదాపు 15,000 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు 1000 కాదు 15,000 కోట్ల రూపాయలు ఈవేళ భారం మోపి ఈవేళ ప్రజల నెత్తిన పిడుగు వేశారు. మీరు దీన్ని వెంటనే రోల్ బ్యాక్ చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఏదైతే గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చిందో దాన్ని కూడా ఈవేళ తీసివేశారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేమందరం ఇక్కడికి ఈరోజు సబ్స్టేషన్కి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వచ్చి పెంచిన ఎలక్ట్రికల్ ఛార్జెస్ కోసం మేము ధర్నా చేయడం జరిగింది. అలాగే వారికి మేము వినతి పత్రం కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పెద్దలు చెప్పినట్టు 15,000 కోట్లు అనేది సాధారణమైనటువంటి ప్రజల మీద మోపడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆయన చేసిన ప్రామిస్లు ఏంటి, ఇప్పుడు చేస్తున్న పనులేంటి? ముందు ఎటువంటి ఛార్జెస్ కూడా మేము పెంచము, అలా వీలైతే కరెంట్ ఛార్జెస్ అనేవి తగ్గించుకుంటూ వస్తామని చెప్పి ప్రామిస్ చేసి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత చేసిన ప్రామిస్లన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఈరోజు ఆయన చాలా అంటే తలెత్తుకుని ఎలా తిరుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు మేము ప్రజలందరి తరఫున అలాగే ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఎప్పుడు గత ప్రభుత్వాలు కంటిన్యూ చేసినవి ఆయన వాళ్ళకు కూడా భారం మోపి వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళు ఎంతో చితికిపోయినటువంటి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి భారం మోపడం అనేది ఎంతవరకు కరెక్ట్? మేము వాటి మీద ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. రోజు